ధర్మపురి అరవింద్ మొదటిసారి గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో తనదైన మార్కు సృష్టించుకున్న ఆయన రెండోసారి కూడా ప్రత్యర్థుల్ని చిత్తు చేశారు. ఏకంగా 1,09,000 పైచిలుక భారీ మెజారిటీతో విజయం సాధించారు అరవింద్. అటు జహీరాబాద్ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ సెట్కార్ 40,000 పైచిలుక మెజారిటీతో ప్రత్యర్థుల్ని ఓడించి జహీరాబాద్ నియోజకవర్గంలో తన సత్తా చాటారు. 2009లో మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన సురేష్ సెట్కార్ తాజాగా ఇప్పుడు రెండోసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. నిజామాబాద్, జహీరాబాద్ ఇరు పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఇలాకాలో తిరిగి రెండోసారి బీజేపీ పార్టీ తన మార్పును ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి ధర్మపురి అరవింద్ తిరిగి రెండోసారి విజయం సాధించారని చెప్పొచ్చు. సుమారు 1,09,000 పైచిలకు మెజారిటీ సొంతం చేసుకుని విజయ డంకా మోగించారని చెప్పొచ్చు. అప్పటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితపై 71,000 పైచిలకు మెజారిటీ సొంతం చేసుకుని మొట్టమొదటిసారి కాషాయదళం పురుజుపోసుకోవడానికి కారణమైనటువంటి ధర్మపురి అరవింద్ చిట్ట చివరికి ఈసారి కూడా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటారని చెప్పొచ్చు. ఈసారి ఏకంగా 1,09,000 పైచిలకు మెజారిటీ సొంతం చేసుకుని మోడీకి అయితే ఇక్కడ సీటు కానుకగా ఇచ్చారని చెప్పొచ్చు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి ఈసారి బరిలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన చివరికి బరిలో నిలిచి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఈసారి బరిలోకి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బాజిరెడ్డి మాత్రం డిపాజిట్గా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే చిట్ట చివరికి మూడో ప్లేస్ కు బాజిరెడ్డి గోవర్ధన్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ పార్టీ క్యాడర్ మాత్రం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఉత్సాహవంతంగా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి ధర్మపురి అరవింద్ అయితే విజయం ముందుగానే ఊహించి తన ప్రచారాన్ని కొనసాగించారని చెప్పొచ్చు. మోడీ మంత్రం ఇక్కడ ఫలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మోడీ హవాలో పార్లమెంటు సీట్ మాత్రం మోడీ చెంతకు చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు కమలం గూటికి ఇక్కడ సీటు మాత్రం కైవసమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బీజేపీ పార్టీకి సంబంధించి ధర్మపురి అరవింద్ కు పూర్తి స్థాయిలో అక్కడ రైతులు అయితే మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్మూర్ అదేవిధంగా కోరుట్ల, జగిత్యాల తో పాటు ఇక్కడ బాల్కొండ రైతులు పూర్తి స్థాయిలో పసుపు రైతులు అయితే తమ మద్దతును ప్రకటించారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మోడీ మహబూబ్ నగర్ జిల్లాలో సభ ద్వారా పూర్తి స్థాయిలో నిజామాబాద్ లో పసుపు ఏర్పాటు చేసినటువంటి ప్రకటన మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో కావచ్చు అక్కడ రైతుల్లో కొంత ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు కూడా తమ మద్దతును స్వచ్ఛందంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ వెలువడినటువంటి అనంతరం అక్కడ నామినేషన్ సమయంలో రైతులు అయితే ఇక్కడ అరవింద్కి అయితే బాధ్యతగా నిలిచారని చెప్పొచ్చు. విరాళాలు సేకరించి పూర్తిస్థాయిలో అరవింద్కి అయితే తమ నామినేషన్ ప్రక్రియలో తమ మద్దతు అయితే రైతులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ధర్మపురి అరవింద్ అయితే పూర్తిస్థాయిలో రెట్టింపు ఉత్సాహంతో విజయం తమదేనంటూ పూర్తిస్థాయిలో తమ ధీమా అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు తను అనుకున్న నిజమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు ఇందూరు ఇలాకాలో రెండోసారి కూడా కాషాయదళం పురుజుపోసుకోవడానికి ధర్మపురి అరవింద్ కారణమయ్యాడు కాబట్టి మోడీ మంత్రం ఫలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆ పార్టీ శ్రేణుల మాత్రం నూతన ఉత్తేజం అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కూడా పూర్తిలో ధర్మపురి అరవింద్ కు చిట్ట చివరికి మద్దతుగా నిలబడిందని చెప్పొచ్చు. దీంతో ఆ అవహేళనగా విజయం తన ఖాతాలోకి పడిందన్నటువంటి వాదనతో ధర్మపురి అరవింద్ అయితే కొంత ఏకీభవిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మీడియా కూడా ఈ అంశానికి సంబంధించి వెల్లడించడం జరిగింది. మోడీ కుటుంబ సభ్యుల ఆదరణతో, మోడీ అండతో ఇక్కడ ఓటర్లంతా తమకు మద్దతు ప్రకటించారంటూ తమను గెలిపించడానికి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ జైరాబాద్ పార్లమెంటు సీటును తన హస్తం గూటికి చేర్చుకుందని చెప్పాలి. దీంతో ఇక్కడ రేవంత్ రెడ్డి ఊపు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి హయాంలో కొలువుదిరినటువంటి నేపథ్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఊపు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జోషు పూర్తి స్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పార్టీలో 2 పర్యాయాలు, బీఆర్ఎస్ హయాంలో 2 పర్యాయాలు హ్యాట్రిక్ విజయం సాధించి పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా ఈసారి బీజేపీ పార్టీ చెంతకు చెందినటువంటి బీబీ పార్టీలు విజయం సాధించాలన్న తపనతో ముందుకు సాగారు. అయితే బీజేపీ పార్టీ కాదని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కాదని ఎట్టకేలకు ఇక్కడ ఓటర్లు అయితే విలక్షణ తీర్పు వెలువరించాలని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ బరిలోకి నిలవగా ఆయన డిపాజిట్ గల్లంతైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే క్యాడర్ మాత్రం పటిష్టంగా లేనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి గాలి అనిల్ కుమార్ అయితే ఎట్టకేలకు ఘోర విఫలం చెందారని చెప్పొచ్చు. మరొక బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 జాతీయ పార్టీలు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటాపోటీ ప్రచారాలు నిర్వహించాయని చెప్పొచ్చు. అయితే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జైరాబాద్ తో పాటు ఆందోళన, నారాయణఖేడ్తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి,
బాన్స్వాడ జుక్కల్ ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్‌కి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం తన తీర్పునైతే బయటకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు నిన్న ఫలితాలు బయటకు వచ్చేటువంటి నేపథ్యంలో విలక్షణ తీర్పు అయితే సురేష్ కుమార్ షెట్కార్ తన సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీబీ పాటిల్ 2 పర్యాయాలు పనిచేసినప్పటికీ కూడా ఎంపీ హోదాలో ఏనాడు ఎవరిని కలవలేదు, ఏ సమస్య తీర్చలేదంటూ కూడా జనాలు అవగతం చేసినటువంటి జనాలు అదే సమయంలో మాజీ ఎంపీగా కొనసాగినటువంటి సురేష్ కుమార్ షెట్కార్ పట్ల స్థానికంగా ఉంటారు. అదే ఇంకా స్థానిక సమస్యలు ఏమంటే వచ్చి మమేకమై పూర్తిసారి తమతో కలిసి మెలిసిపోతారనేటటువంటి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు పూర్తిసారి విలక్షణ తీర్పు అయితే వెలువరించారని చెప్పొచ్చు. ఎట్టకేలకు బీబీ పాటిల్ని కాదనుకుని అంటే సిట్టింగ్ ఎంపీ 2 పర్యాయాలు విజయం చేకూర్చి పెట్టినటువంటి ఇదే ఓటర్లు పూర్తిసారిలో తిరిగి 3వ సారి బీబీ పాటిల్కి ఆ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే స్థానికంగా ఉండట్లేదు, స్థానికేతరులకు ఎక్కువ ప్రయాణిస్తారు కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఇక్కడ జైరాబాద్ ఓటర్లు పూర్తి స్థాయిలో ఈసారి కొంత చైతన్యం నింపుకొని పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే పట్టం కట్టాలనేటటువంటి వాదనతో పూర్తి స్థాయిలో విలక్షణ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకొని బరిలోకి దిగినటువంటి సురేష్ షెట్కార్కి అయితే ఈసారి విజయం వరించింది. ఇక్కడ ఓటర్లు పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు ప్రకటిస్తూ దాదాపు 40,000 పైచులకు మెజారిటీని తనకు అందించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే ఇక్కడ ఉన్నటువంటి జైరాబాద్ సీట్ అయితే సురేష్ కుమార్ షెట్కార్ పూర్తి స్థాయిలో గిఫ్ట్ గా అందించబోతున్నారు. మరి రేపు మాపు పూర్తి స్థాయిలో సురేష్ కుమార్ షెట్కార్ 2వ సారి ఎంపీ హోదాలో ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. దీంతో జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నూతన తేజం కనిపిస్తుంది. ఇది జైరాబాద్ పార్లమెంటు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్.